హాయ్ అండి. ఈరోజైతే మనము IAESTE ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అంటే వీళ్ళు జనరల్గా పెయిడ్ ఇంటర్న్షిప్స్ కోర్స్ రిలేటెడ్. ఇప్పుడు మీరు బ్యాచిలర్స్, మాస్టర్స్ డేటా సైన్స్లో, కంప్యూటర్ సైన్స్లో లేదా ఫార్మాలో చేస్తున్నారు, లేదంటే వేరే ఇంజనీరింగ్లో చేస్తున్నారు అనుకోండి. సో ఆ సెక్టార్కు తగ్గట్టుగా మీకు ఇంటర్న్షిప్స్ ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని వేరే వేరే యూనివర్సిటీస్కి, వేరే కంట్రీస్కి మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంటర్న్షిప్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, పెయిడ్ ఇంటర్న్షిప్ అది చేపిస్తారు. సో అది లిమిటెడ్ టైం ఉంటుంది, లైక్ 6 months, 1 year, లేదంటే 12 weeks అంటే 3 months అట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ యువర్ ఎలిజిబిలిటీ అండ్ ఏజ్. ఇక్కడ మనకి ఏజ్ క్రైటీరియా, తర్వాత బ్యాచిలర్స్, మాస్టర్స్ ప్రోగ్రామ్, తర్వాత ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలని చెప్పింది కదా. సో బేసిక్గా ఎవరు వీళ్ళు? బేసిక్గా IAESTE అంటే ఎవరు? IAESTE అనే వాళ్ళు ఒక 100 కంట్రీస్కి వాళ్ళు ఇంటర్న్స్ని వాళ్ళు సప్లై చేశారు. బేసిక్గా కంట్రీస్కి వాళ్ళు ఆర్గనైజేషన్స్కి, ఇక్కడ 3K ఆర్గనైజేషన్స్ అని ఉంది కదా, వాళ్ళు హోస్ట్ చేశారు ఇంటర్న్స్ని. తర్వాత 374K స్టూడెంట్స్ని ఫ్రమ్ 1948, చాలా రోజులు అవుతుంది ఇది, చాలా ఇయర్స్ నుంచి వీళ్ళు అంటే రీసెంట్గా బాగా ట్రెండింగ్ అయ్యారు. కాకపోతే అంతకుముందు ఎవరికి తెలియదు వీళ్ళ గురించి. బట్ బయట కంట్రీస్కి చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళు. యూరోప్లో అండ్ ఇక్కడ ఆస్ట్రేలియాలోను, యుఎస్లో బాగా స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటారు. ఇండియాలో రీసెంట్గానే తెలుస్తుంది అందరికీ. సో ఈ IAESTE అనే వాళ్ళు, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు 374K స్టూడెంట్స్కి ఇప్పటివరకు అయితే ఇంటర్న్షిప్స్ ఇచ్చారు. అండ్ ఇంతమంది వాలంటీర్స్ని ఆల్రెడీ పంపించారు వీళ్ళు డిఫరెంట్ సెక్టార్స్కి. సో నా మనము ఈ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఈ వెబ్సైట్ని. అండ్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్న్షిప్కి ఫ్రీలాన్స్ చేసి మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నారు అంటే, అది ఫ్రీలాన్సింగ్ అంటే మీరు ఫ్రీగా పనిచేయడం కాదండి, మీరు US$ అర్న్ చేసుకునే ఛాన్స్. అది మీకు ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. ఫ్రీలాన్సింగ్ అంటే లిమిటెడ్ టైం ఎట్ యువర్ ఓన్ పేస్, నీ పన్ను చేసుకునే ఛాన్స్, అది పెయిడ్ వర్కే. సో మీకు ఆ లింక్స్ కూడా నేను ఒక డాక్యుమెంట్లో పెట్టాను. యాక్చువల్లీ ఆ లింక్స్ అన్నీ ఈ వెబ్సైట్తో సహా కూడా పెడతాను ఒక డాక్యుమెంట్లో. ఆ డాక్యుమెంట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసే ముందు ఒకసారి ఆలోచించండి, మీకు ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా బయటకు వెళ్ళడానికి అని చెప్పి. ఒకవేళ లేకపోతే అట్లా ఫ్రీలాన్సింగ్ చేసి ఇంకా ప్రాజెక్ట్స్ చేసి మీ గ్రూప్ రిలేటెడ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అప్లై చేయండి మీ రెజ్యూమేలో పెట్టుకొని. మీరు ఇక్కడ లాగిన్ అయితే ఇక్కడ మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ పెడితే బేసిక్గా మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ వస్తే ఆ ఈమెయిల్లో యూజర్ నేమ్ పంపిస్తారు. యూజర్ నేమ్లో ఒక లింక్, యాక్టివేషన్ లింక్ పంపిస్తారు. అది ఆటోమేటిక్ ఈమెయిల్. సో ఆ యాక్టివేషన్ లింక్ క్లిక్ చేస్తే ఈ పేజ్కి వెళ్తారు. సో బిఫోర్ దట్ వీళ్ళు ఏం చేస్తారు అనేది ఇక్కడ మీకు చూపెడతారు. ఎక్స్ప్లోర్ ఇంటర్న్షిప్స్, ఇక్కడ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్, తర్వాత కెమిస్ట్రీ వాళ్ళకి, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, కమ్యూనికేషన్ ఆర్ట్స్ వాళ్ళకి. సో ఇది మెక్సికోలో ఉంది. సో డిఫరెంట్ కంట్రీస్లో మనకైతే ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్లో అయితే ఇగో 8 weeks డ్యూరేషన్ అంట. ఇది కూడా ప్రజెంట్ July 13th ఇక్కడ, సో July 17th. సో డేట్స్ కూడా అక్యురేట్గా అప్డేటెడ్గా ఉన్నాయి అండ్ ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతున్నాయి. సో ఇది 20th July ఇది చూడండి, 8 to 10 weeks. సో మనకి ఫీల్డ్ ఆఫ్ స్టడీకి సంబంధించి ఏ ఇంటర్న్షిప్ ఉంటే దానికి మన ఫీల్డ్ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకొని ట్రై చేయవచ్చు. ఆ తర్వాత మీకు ఆ క్రెడెన్షియల్స్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి మీ జనరల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ స్కిల్స్, మీ ఇంట్రెస్ట్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ లాంటివి అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఈ గ్రేడ్, తర్వాత ట్రాన్స్క్రిప్ట్స్ ఎంత వచ్చినాయి, మీ క్వాలిఫికేషన్ ఏంది అని చెప్పి వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి, తర్వాత కమ్యూనికేషన్ అనేది చూస్తారు. సో ఇవన్నీ పెట్టిన తర్వాత మీరు ఎక్కడ బేస్ అయి ఉన్నారు, ఏ కంట్రీలో ఉన్నారు, మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు అన్నీ పెట్టిన తర్వాత మీరు వెరిఫికేషన్కి పంపిస్తారు. సో మీరు వెరిఫికేషన్కి పంపించిన తర్వాత మీ ప్రొఫైల్ ఒక 1 week వరకు వెరిఫై అవుతుంది. బేసిక్గా ఈ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు, హైరింగ్ మేనేజర్స్ మీ ప్రొఫైల్ వెరిఫై చేసి యాక్చువల్లీ ఈ స్టూడెంట్ మనకు వర్తేనా అని చెప్పి చూస్తారు. చూసిన తర్వాత అయితే మనకి యాక్సెస్ వస్తుంది పోర్టల్లో. సో దట్ మనం డైరెక్ట్ అప్లికేషన్ పెట్టవచ్చు అండ్
మనకి ఇట్లా వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు. మన స్కిల్స్ వాళ్ళకి నచ్చితే డెఫినెట్గా మనకైతే ఇంటర్న్షిప్ ఇచ్చి ఈ కంట్రీస్కి అయితే పంపిస్తారు. ఇది ఇక్కడ బేస్ అయ్యింది. ఇది సెచ్ రిపబ్లిక్, ఇది మెక్సికో, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్కి అయితే పంపిస్తూ ఉంటారండి. మనం నెక్స్ట్ పేజ్ చూద్దాం. సో ఇది మెక్సికో. సో ఇది కెనడాలో ఉంది, స్విట్జర్లాండ్లో ఉంది. సో డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అప్లై చేసి చూడండి. మీకు ఒకవేళ తర్వాత ఇక్కడ శాలరీ కూడా ఇక్కడ ఇది పెయిడ్ అని చెప్పాను కదా, శాలరీ కూడా ఇక్కడే ఉందండి. చూసుకోండి ఒకసారి, అప్లై చేసి చూడండి. ఆ తర్వాత చెప్పాను కదా ఇందాక, రెజ్యూమేలో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇటువంటి వాటికి కన్సిడర్ చేయరు. బికాస్ బయట వాడికి కావాల్సింది మీ ఫ్రెషర్స్ని తీసుకొని వాడేం చేసుకుంటాడు, వాళ్ళ దగ్గర కూడా ఫ్రెషర్స్ ఉన్నారు. సో మీరు ఎక్స్పీరియన్స్ చూపించి మీ కమ్యూనికేషన్ చూపెడితే మీకు వచ్చే ఛాన్స్ అయితే చాలా 100% ఉంటుంది. ఆ తర్వాత మీ రెజ్యూమేలో ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడానికి చెప్పాను కదా, రిమోట్ వర్క్, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు అని చెప్పి, $US అర్న్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ, తర్వాత ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసుకుంటూ అని చెప్పాను కదా. సో వాటికి వర్క్ చేయొచ్చండి. సో నేను ఆ రిఫరల్ కూడా నేను ఒక డాక్యుమెంట్లో పెడతాను. ఆ డాక్యుమెంట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో అది యూజ్ చేసుకోండి. అండ్ ఛానల్ నుంచి వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ మీరు అప్డేట్స్ ఏం మిస్ అవ్వరు. మీ ఫ్రెండ్స్ ఎవరైతే అబ్రాడ్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.